హాయ్ ఫ్రెండ్స్, లాంగ్ బెలూన్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలోకి అయితే వెళ్ళేద్దాం. ఫస్ట్ అయితే ఇలా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే 4 లేయర్ వచ్చే విధంగా అయితే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగా ఓకేనా. ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత దీని హ్యాండ్ పొడవు వచ్చేసి ఎంత అంటే 17 ఇంచులు అయితే తీసుకున్నాను. 17 ఇంచులు తీసుకోవాలి. ఇలా 17 ఇంచుల దగ్గర మార్చా తీసేసుకొని మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా ఎంత కావాలంటే ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి కాస్త క్లాత్ నేను 4 ఇంచులు అయితే తీసుకున్నాను. కాస్త తక్కువ ఉంటే మీరు 3 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు, లేదంటే ఒక 2.5 ఇలా తీసుకోవచ్చు. ఓకేనా. 11 ఇలా 17 ఇంచుల దగ్గర ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకున్నాను కదా. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇక్కడ వెడల్పు వచ్చేసి ఒక 3 ఇంచులంతా వదిలేసి ఇలాగా హ్యాండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ ఇక్కడ కిందకి వచ్చేసరికి లూజ్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకేనా. ఇక్కడ కాస్త షేప్ వచ్చే విధంగా ఇంకాస్త అయితే కొంచెం కట్ చేస్తున్నాను. క్లాత్ వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. హ్యాండ్ని ఇటు సైడ్ జాయింట్ ఉంది, అది ఓపెన్ చేసేసుకోవాలి. ఎవరైతే లైక్ చెప్తే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం చాలా మందికి అయితే వీడియో అనేది షేర్ అవుతుంది. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ అనమాట. ఒక్కొక్క లేయర్ వచ్చేసి టోటల్గా 20 ఇంచెస్ అనమాట. ఒక్కొక్క హ్యాండ్ అంటే 20 ఇంచెస్. ఇక్కడ సెంటర్లో కార్డ్ వేసుకోండి. దీని లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టింది నేనైతే చేశాను వీడియో. దాంట్లో అయితే హ్యాండ్ కటింగ్ లేదు, దీంట్లో ఉందన్నమాట. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళేద్దాం. చూస్తారు కదా, ఫస్ట్ ఇలాగా ఉంది కదా, ఇలా మనం ఎక్కడి వరకు పులిసి పెట్టాలో అక్కడ కార్డ్ పెట్టేసుకోవాలి ఇక్కడ. ఓకేనా. ఇలా కార్డ్ పెట్టేసుకున్నాను కదా 2 హ్యాండ్స్. ఇప్పుడు ఒక హ్యాండ్ తీసేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఏమైనా జాయింట్ కావాలంటే జాయింట్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ సైడ్లకి ఎలాస్టిక్ అయితే ఇది కావాలి, ఒక 1/4 ఇంచ్ అంతా ఉంటుంది ఎలాస్టిక్ వచ్చేసి. ఓకేనా. వెలుపు ఫస్ట్ అయితే ఎలాస్టిక్ పొడవు తీసుకుందాము. ఎలాస్టిక్ పొడవు వచ్చేసి ఇలాగా ఒక 10 ఇంచులు అనమాట ఒక్కొక్క హ్యాండ్కి. మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కొలుచుకొని కరెక్ట్గా ఎలాస్టిక్ అనేది తీసేసుకోవాలి. ఒక హ్యాండ్కి వచ్చేసి 10 ఇంచులు డబల్ ఫోల్డింగ్ చేసేసాను, అంటే 2 హ్యాండ్స్కి కావాలి కదా. క్లాత్ నేను 10 ఇంచెస్ ఎలాస్టిక్ తీసేసుకున్నాను కదా. క్లాత్ వచ్చేసి నేను 20 ఇంచెస్ అయితే ఒక్కొక్క పార్ట్ అయితే తీసుకున్నాను. ఓకేనా. వెడల్పు వచ్చేసి అంటే లూజ్ అనేది ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎలాస్టిక్ ఎంత ఉందో ఎలాస్టిక్ అంతా కొంచెం లూజ్ ఉండే విధంగా అయితే ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి. పట్టిని ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా సైడ్కి కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఈ విధంగా దీని లాంగ్ ఫ్రాక్ అంటే అంబ్రెల్లా 1 లేయర్ విత్ బెలూన్ హ్యాండ్స్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేశాను. వీడియో లింక్ అయితే చూడండి. ఈ లాస్ట్లో అయితే దారాన్ని అయితే కట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఇలా పట్టి ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఎలాస్టిక్ చేసుకొని సేఫ్టీ పిన్ని ఈ విధంగా ఎలాస్టిక్ ఈ విధంగా పెట్టేసేయాలి. ఇప్పుడు ఇలాగా ఈ పట్టి ఉంది కదా, పట్టి లోపలికి ఈ విధంగా ఎక్కియాలన్నమాట. ఈ విధంగా ఎలాస్టిక్ని ఈ ఎలాస్టిక్ వేయడం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుంది. బెలూన్ హ్యాండ్స్కి చాలా అంటే చాలా బాగుంటుంది లుక్. ఈ విధంగా ఎక్కిస్తూ రావాలి. టోటల్ ఒకటేసారి లాగకండి, లేదంటే ఎలాస్టిక్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా కొద్దిగా నెమ్మదిగా కాస్త ఇలాగ లాగండి. కొంచెం చూసారు కదా, ఇలా పట్టుకోండి. అటు సైడ్ ఇటు సైడ్ 2 పట్టుకొని ఇలాగా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలాగా సైడ్లకు వేయండి, సెంటర్లో మాత్రం కుట్టు అనేది వేయకండి, సైడ్కి మాత్రం వేయాలి. వీడియోలు చూసాను కదా, ఈ విధంగా కుట్టు వేసేసేయాలి. దారాన్ని కట్ చేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ వేసేసాం కదా, ఇటు సైడ్ సేఫ్టీ పిన్ తీసేసుకొని ఎలాస్టిక్ని గట్టిగా పట్టుకోండి, లేదంటే ఎలాస్టిక్ లోపల వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఈ విధంగా పట్టుకొని ఇలాగా పెట్టేసి మనం అటు సైడ్ వేసేసాం కదా ఒక కుట్టు, ఇటు సైడ్ కూడా కుట్టు అనేది వేసేయాలి. ఇలాగా దారాన్ని కట్ చేయాలి. ఇప్పుడు ఎలాస్టిక్ అయితే వేసేసాం కదా. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ముడతలాగా వచ్చింది. ఈ క్లాత్ మొత్తం కాస్త ఇలాగా మొత్తం టోటల్గా ఇటువైపు వచ్చే విధంగా ఈక్వల్గా వచ్చే విధంగా అయితే మనం జరుపుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ప్రెస్ పెట్టేసుకుంటావాలి. కాట్ పెట్టేసాం కదా, కాట్ పెట్టేసుకున్న దగ్గర నుంచి మనం చిన్నగా ప్రిల్స్ అనేది పెట్టేసుకుంటూ రావాలి. ఇలాగా వీడియోలు చెప్తున్నాం కదా, ఈ విధంగా ఇలాగా ఇక్కడ వరకు కాట్ పెట్టేసే వరకు దారాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు బాడీ పార్ట్ తీసేసుకొని ఇక్కడ సెంటర్ దగ్గర షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దగ్గర హ్యాండ్స్ కాట్ పెట్టేసినాం కదా, అక్కడ ఇలా పెట్టేసుకొని సెంటర్ కరెక్ట్గా షోల్డర్ జాయిన్ చేసిన దగ్గర కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇలాగ పాదాన్ని పైకి ఎత్తేసి ఇలాగా పెట్టేసి అంటే సగం నుంచి కుట్టుకుంటూ రావాలి. ఓకేనా.
ఈ విధంగా డైరెక్ట్గా అక్కడ నుంచి స్టార్ట్ చేయకండి. మనం ఇక్కడ సెంటర్లో నుంచి కుట్టుకుంటూ వస్తే మనకి కరెక్ట్ షోల్డర్ దగ్గర ఫ్రిల్స్ అనేది ఉంటాయి అన్నమాట కరెక్ట్గా. ఓకేనా, ఈ విధంగా కుట్టు వేసేసుకుంటూ రావాలి. దారాన్ని కట్ చేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి వేసేసాం కదా సగం, మళ్ళీ ఇటు సైడ్ నుంచి సగం వేసేసుకుంటూ రావాలి కుట్టు. నా హ్యాండ్స్కి లైనింగ్ అయ్యేది ఇవి వేయలేదు, మీరు వేస్తారు అనుకుంటే మీ ఇష్టం వేసుకోవచ్చు. దారాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి, 2 కుట్లు వేయాలి ప్రతి హ్యాండ్స్కి. ఈ విధంగా ఇలా కుట్లు వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా కుట్టు వేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ ఎలాస్టిక్ కూడా చూసారు కదా, ఇలా వస్తుంది అనమాట. సైడ్ కుట్టు వేసిన తర్వాత చూపిస్తాను చూడండి. హ్యాండ్ ఇలా ఉంటుంది చూడండి, బెలూన్ హ్యాండ్ వచ్చేసరికి కింద ఎలాస్టిక్ వస్తుంది, పైన గుబ్బలాగా వస్తుంది అనమాట. ఓకేనా, ఈ లాంగ్ బెలూన్ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ అర్థమైంది అనుకున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.